దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మీకా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము. అనేక జనములను నీవు అనగద్రొక్కెదవు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. రోమిలికి రాసిన పత్రిక, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథముల నుండి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా నాయన ఆది నుంచి అంతవరకు క్రమంగాను మర్యాదగాను ఓ నీ నామమునకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి నాయన అదుగు నా ప్రభువా, ఇప్పటి వరకు నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయంగా నా ప్రభువా, ఈ వాక్య భాగములో ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, ఓ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీరు సరిచేసి ప్రభువా ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఆధ్యాత్మికంగా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలను బయటకు పారదోలి మీరు మహిమ పొందమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి
ఓ నాయన, ఈ మధ్యాహ్న సమయంలో మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించి బ్రతికించి మనలందరూ కూడా ఆయన సజీవులుగా ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రియులారా బాధపడుతూ హాస్పిటల్లో ఉంటున్నారు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడుతూ, మనలను రక్షిస్తూ, మనలను బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. ప్రతి రోగాల నుంచి మనలను తప్పిస్తూ, ప్రతి బలహీనత నుంచి తప్పిస్తూ ప్రియులారా మనల్ని కాపాడుతూ దేవుడు మనలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. యుగాలు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, కానీ దేవునికి మాత్రము మార్పు ఉండదు. దేవునికి మార్పు ఉండదు అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క గుణ లక్షణాలకు మార్పు ఉండదు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మారడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన గుణ లక్షణాలకు మార్పు ఉండదు. దేవుడు ఈ సృష్టించబడినప్పుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉంటాడో, ఆయన ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉంటాడో, ఏ తలంపులైతే కలిగి ఉంటాడో ప్రియులారా, అదే తలంపులు, అదే ఉద్దేశాలు, అవే ఆలోచనలు చివరి వరకు కూడా ఉంటాయి. అది దేవుడు అంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రారంభంలో ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట మీద నిలబడి ఉంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి ఒకటి వాగ్దానం చేశాడు అని అంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం మీద నిలబడి ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది దేవుడు అంటే. దేవుడు అంటే మాట తప్పని వాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు అంటే మాట తప్పని వాడు. మనం మనుషులం, మాట తప్పుతాం, మాట ఇస్తాం, కానీ ఆ మాటను తప్పిపోతాం, నెరవేర్చము. అది దేవునికి మనిషికి ఉండే స్వభావము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటే యథార్థవంతుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటే యథార్థవంతుడు. మనుషులు యథార్థముగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, కానీ యథార్థముగా అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో, అర్థమవుతుందండి, అన్ని స్థలాలలో, అన్ని సమయాలలో మనుషులు యథార్థముగా ఉండలేరు. దేవుడు ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా సరే, ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా సరే ఆయన
యథార్థముగా ఉండగలిగిన దేవుడు. దేవుడు అంటే అది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకవేళ మనుషుల్లో ఆ స్వభావం ఉందనుకోండి, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏమండి, లేదా ఏ సమయంలోనైనా సరే, దేవుడు ఏ విధంగా అయితే యథార్థంగా ఉంటున్నాడో మనిషి కూడా ఆ విధంగా యథార్థంగా ఉండగలిగితే అది దేవుడిలో ఉన్న గుణలక్షణం అని చెప్పాలి మనం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడంటే నీతి. దేవుడంటే నీతి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, రాత్రి సమయంలో ఉన్నా, చీకటి సమయంలో ఉన్నా, ఆయన నీతిని ఆయన వ్యక్తపరచుకునే దేవుడు ఆయన. అది దేవుడంటే. దేవుడంటే యథార్థత కలిగిన వాడు, దేవుడంటే నీతి కలిగిన వాడు, దేవుడంటే మాట తప్పని వాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గుణలక్షణములు, అందుకే ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుడు శరీరాలు మార్చుకోవచ్చు, పేర్లు మారిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ ఆయన గుణలక్షణాలు మాత్రము ఏ మాత్రము కూడా మారవు. అది దేవుడు అంటే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడు ఆదిలో ఏ మాట అయితే ఆయన మనసులో ఉన్నదో చివరి వరకు కూడా అదే మనసు, అదే ఆలోచన ఆయన కొనసాగిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ముందు ఒక రకంగా ఉండి చివరిలో మరలా ఒక రకంగా ఉండే దేవుడు కాదు. ఒకవేళ మొదటి ఒక రకంగా చివరిలో ఇంకొక రకంగా ఉంటే ఆయన దేవుడుగా ఉండుటకు కూడా అర్హుడు కాదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడంటే మాట తప్పని వాడు, దేవుడంటే యథార్థవంతుడు, దేవుడంటే నీతిపరుడు, దేవుడంటే జయ, దయ, కనికరము, జాలి, స్వస్థపరచువాడు. ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఆ దేవుడు ఆయన అపవిత్రతకు ఆయన దగ్గర చోటు లేదు. దేవుడు దగ్గర అపవిత్రతకు చోటు లేదు. అపవిత్రమైన స్థలములలో దేవుడు ఉండడు. మీకు చాలా జాగ్రత్తగా వినండి. చూడమ్మా, ఇలా చూడండి. తలలు గోక్కుంటా, కాళ్ళు గీక్కుంటా, మీ ఇష్టం వచ్చినట్టు ఉండబాకండి. మీరు ఇక్కడికి వచ్చేది దేవుని వాక్యాన్ని వినడానికి. మీ మైండ్ అంతా ఎక్కడో పెట్టుకొని మీ బాడీలో ఇక్కడ పెట్టబాకండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఏం చెప్పాను? యథార్థవంతుడు, నీతిమంతుడు, మాట తప్పని వాడు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ఆయన గుణలక్షణాలు మాత్రము మారవు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుడు అనే వ్యక్తిలోకి, దేవుడు అనేటువంటి వ్యక్తి దగ్గర అపవిత్రతకు చోటు లేదు. దేవుడు అనే వ్యక్తి దగ్గర అపవిత్రతకు చోటు లేదు. అపవిత్రత అంటే పాపము, చీకటి. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు కదా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువుపరచగలరు? నా యందు చీకటి ఉన్నదని, నా యందు అపవిత్రత ఉన్నదని. ఏమండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? ఎవరు నిరూపణ చేయగలరు? రండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది దేవుడంటే. దేవుడంటే పాపము లేనివాడు, దేవుడంటే చీకటి లేనివాడు,
దేవుడంటే ప్రియమైన పాపమునకు, చీకటికి ఆయన యొద్ద చోటు లేనివాడు. కనుక ఇప్పుడు ఆ దేవునిలో మనం ఒక భాగస్థులం అయినాం. ఏమండి, నిజమేనా? అది నిజమేనా? దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఆ దేవునిలో మనము భాగస్థులుగా ఉన్నప్పుడు, ఆయనలో పాపము లేనప్పుడు మనలో కూడా పాపం అనేది ఉండదు. ఆయనలో యథార్థత ఉన్న దేవుడైతే మనలో కూడా యథార్థత ఉంటుంది. ఆయన నీతి గలవాడైతే మనలో కూడా నీతి ఉంటుంది. ఆయన సమాధానం కలిగిన వాడైతే మనం కూడా సమాధానం కలిగిన వారంగా ఉంటాం. ఆయన దయగలవాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అయితే సేమ్ అవే గుణ లక్షణాలు మనలో కూడా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. అదే సమయంలో ఆయన యందు పాపము కూడా ఉండదు. అంటే మనలో కూడా పాపం అనేది ఉండకూడదు. మన యందు అపవిత్రతకు చోటు అనేది, అంటే మీరు ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతారో అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. చాలా ప్రియులారా, లోతులో మనం ఆలోచించే ప్రతీది కూడా ఏదో పైన ఆలోచన చేస్తే కుదరదు. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. అంటే అపవిత్ర అంటే మనం ఏమనుకుంటున్నాం? వ్యభిచారము, దొంగతనము, లేకపోతే ఈ శరీర సంబంధమైన ఉన్నాయి కదా, ఏమండి? అవి కాదు, అవి పాపం యొక్క లక్షణాలని క్రీస్తుడు అని చెప్తున్నాడు. అంటే అసలు పాపము అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన పాపము, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన పాపము. గత వారం మనం ధ్యానం చేశాం. అది ఏమిటది? క్షమించే పాపము, క్షమించరాని పాపము. కనుక క్షమించరాని పాపము ఏదైతే ఉన్నదో అది మన దగ్గర చోటు ఉండకూడదు. అది ఏం చెప్పుకున్నాం? దేవుడు క్షమించరాని పాపములో దేవుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటి? దేవుడి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. ఆయన విగ్రహారాధనను సహించలేడు. అది క్షమించరాని పాపము. శపితమైనది నీ దగ్గర ఉండకూడదు. అది క్షమించరాని పాపము. ఇంకా 3 విషయాలు మాట్లాడాను పోయిన ఆదివారం సాయంత్రం. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, శపించబడినది అది ఏదైనా కావచ్చు, అది బంగారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. కనుక ప్రతిదీ దేవునికి కంటే కూడా ఎక్కువైనది నీవు ఏదైనా సరే ఆశిస్తే అది నీ హృదయంలో ఏమైపోతుంది? ఒక విగ్రహమే. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. దానినే క్షమించరాని పాపము. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. పైకి భక్తి గల వారంగా ఉంటున్నాం, పైకి క్రైస్తవులుగా జీవిస్తున్నాం, పేరుకే ఇదంతా కూడా. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. పైకి భక్తి గల వారంగా ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక ప్రియులారా మనము భక్తిహీనులు అయిపోతాం. విగ్రహారాధన అయిపోతుంది ఎక్కువగా. మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటికి ఇంకొక రకంగా జీవిస్తున్నారు. మనుషులు లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మనుషులు ఉన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. అది క్రీస్తు యొక్క లక్షణము కాదు. నేను మీ గురించే ఈ విషయాలు చెప్తున్నా, నేను ఎవరి గురించో మాట్లాడట్లా. చాలా జాగ్రత్తగా ఉన్నాము ఈ లోకంలో. నువ్వు క్రీస్తువి. ఆమేన్ హల్లెలూయా. నీవే ఈ లోకానికి వాక్యముగా ఉన్నావు. ఈ చివరి దినాల్లో నీవే ఒకప్పుడు రాయబడినటువంటి పత్రిక ఉన్నది మన మధ్యలో. కానీ ఇప్పుడు మీరు ఈ లోకములో ఎలా ఉన్నారు అంటే సజీవమైన పత్రికలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సజీవమైన పత్రికలు, సజీవమైన రాళ్ళు మీరు. దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు?
వాళ్ళు నన్ను స్తుతించడం ఆపేస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. అంటే అర్థం ఏంటి? దాని అర్థం మీరు సజీవమైన రాళ్ళు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక దేవునిలో ఏదైతే ఉండకూడదో, దేవునిలో ఏదైతే ఉన్నదో, దేవునిలో ఉన్నది ఏదైతే ఉందో అది మనలో ఉండాలి. దేవునిలో ఏదైతే లేదో అది మనలో కూడా ఉండకూడదు. అదే క్రైస్తవ్యము, అదే క్రీస్తు. అంటే ఒకవేళ క్రీస్తును ఏదైనా ద్వేషిస్తే మనము కూడా వాటిని ద్వేషించాలి. అందుకే ఆయన అంటాడు ఆ సంఘకాలంలో, నీవు వాటిని ద్వేషించుచున్నావు కనుక నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవిస్తున్నాం. లోక మర్యాదలను అనుసరింపక, పౌలు రాస్తాడు, లోక మర్యాదలను అనుసరింపక. నిన్న ఒక పెళ్లికి వెళ్ళాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మంగళవారం నుంచి నాకు సరిగ్గా నిద్ర లేదు అసలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పోయిన మంగళవారం నెల్లూరు వెళ్ళాం ఒక పని మీద. అక్కడే శుక్రవారం గురువారం రాత్రి వరకు ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శుక్రవారం పొద్దున్నే బయలుదేరి వచ్చాం. శుక్రవారం రాత్రి నిద్ర లేదు. ఒక పాస్టర్ గారు వచ్చారు. అయ్యా మీ ఇంటికి వస్తానా అన్నాడు ఆయన. అయ్యా మీరు మా ఇంటికి వస్తే నిద్ర ఉండదు, మీకు ఉండదు, మాకు కూడా ఉండదు అని చెప్పాను ఆయనకి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయినా సరే ఏం పర్లేదు అయ్య గారు, మనం దేవుని సేవకులం కాబట్టి మనం అన్నిటి కూడా భరించాలి కాబట్టి అన్నాడు ఆయన. మీ ఉద్దేశం అది కాదు, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టము లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన వేరే వాళ్ళ ఇంటికి వచ్చాడు. అక్కడ మంచి ఏసీ రూమ్లు ఉన్నాయి. కానీ ఆయనకి ఎందుకో మరి మన ఇంట్లో పడుకోవాలనిపించింది ఆయనకి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి ముందు చెప్పాలి కదా ఆయనకి, అయ్యా మీరు మా ఇంట్లోకి వస్తే మా ఇల్లంతా కూడా వేడిగా ఉంటుంది, చల్లగా మాత్రం ఉండదు. రెండవది దోమలు ఉంటాయి, విపరీతమైన దోమలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయినా పర్లేదు అయ్య గారు, మనం అడ్జస్ట్ అయిపోతాం. సరే ఇంక కాదనుకుండా నేను తీసుకుని వచ్చాను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన రాత్రంతా ఈగలు దోరుకుంటున్నాడు. ఆయన నిద్రపోలా, మమ్మల్ని కూడా నిద్రపోయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేనన్నా అయ్యగారు మరి వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం, బయట రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో రూములు ఉంటాయి, చక్కగా ఏసీ కూడా ఉంటుంది, అక్కడ పడుకుందాం అని చెప్పేసి అన్నాను. ఆయన వద్దన్నాడు. సరే ఇక నేనే తట్టుకోలేక భరించలేక 2:30కి లేచిపోయి, అయ్యగారు మనకు 5ంటికి బండి వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అయిపోయింది అని చెప్పి ఇంకా ఆయన రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బండి 6ంటికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ ఈ దోమలకి ఈ వేడికి తట్టుకోలేక ఆయన బాధపడుతూ, ఏంటి ఆయన బాధను చూసి నేను బాధపడుతూ, ఎందుకు ఈ బాధలన్నీ చెప్పి లేచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిల్లలు గమనించండి, నిద్ర లేదు. సరే ఎమ్మటే ఆయన వెళ్ళాం. నిన్న శనివారం ఒక వివాహంలోకి వెళ్ళాం. నిన్న మళ్ళా రాత్రి 9:30కి బస్సు ఎక్కి రాత్రి మళ్ళీ వచ్చేసి దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ ఆరాధన అనేది చాలా ముఖ్యం. మనం ఒకరం కూర్చున్నా, ఇద్దరం కూర్చున్నా, లేదా ముగ్గురు కూర్చున్నా, నలుగురు కూర్చున్నా, ఖచ్చితంగా మనము ప్రియులారా ఒక 4-5 కూర్చున్నా ఆరాధన చేసిన ఆ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా సరే, అదే నేను చెప్పింది, ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, మన యథార్థతను, మన నీతిని మనం కాపాడుకుంటూ దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ విధంగా ప్రియులారా
మన యథార్థతను మనం కాపాడుకోవాలి, మన నీతిని మనము కాపాడుకోవాలి. మన యందు ఆత్మ సంబంధమైన పాపము కానీ శరీర సంబంధమైన పాపము కానీ ఏది కూడా మనలో ఏది కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ క్షమించే పాపము, క్షమించరానిటువంటి పాపములు అవి ఏవి కూడా ప్రియులారా మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించరాని పాపము మనలో ఉన్నప్పుడు ఆ పాపం విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని విషయంలోనే మనకు తీర్పు తీర్చబడుతుంది. దాని విషయంలోనే దేవుడు మనం తృణీకరిస్తాడు. దాని విషయంలోనే దేవుడు మనలను త్రోసివేస్తాడు. దేని ద్వారా? క్షమించరాని పాపం ఏదైతే మనలో ఉంటుందో దాని ద్వారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఏదైనా అవ్వచ్చు, మీ జీవితాల్లో ఏదైనా ఉండొచ్చు. అది డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైన ఉండొచ్చు. కానీ అవి ప్రియులారా గమనించండి, ఏదైనా సరే క్రీస్తు వాక్యానికి మనము సమీపముగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. వాక్యాన్ని గౌరవిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని హత్తుకునొచ్చు ప్రభువా. ఆ వాక్యాన్ని హత్తుకునొచ్చు మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం వాక్యాన్ని. మనం చూద్దాం. మనం చదివినటువంటి వాక్యము మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళెము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించుదును. ఇది వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట. సియోను, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియులారా గమనించండి, మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. అదే అంశం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకాతో ప్రియులారా, మీకా ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, సియోను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సియోను కుమారి అని అంటున్నాడు. ఇక్కడ అంటే సియోను అంటే అర్థం ఏమిటి అని అంటే, వధువు అని అర్థం, క్రీస్తు యొక్క భార్య అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? క్రీస్తు యొక్క భార్య. సియోను అనగా వధువు సంఘము, క్రీస్తు యొక్క భార్య సంఘము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ సంఘ శాఖలతో మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుగు బాప్టిస్టు సంఘముతో కానీ, లేదా లూథరన్లతో కానీ, సిఎస్ఐ వాళ్ళతో కానీ, ఆర్సీఎం వాళ్ళతో కానీ, ఈ లోకములో ఎన్ని క్రైస్తవ డినామినేషన్లు అయితే ఉన్నాయో ఆ డినామినేషన్ సంఘములతో దేవుడు మాట్లాడటం లేదు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ శాఖలతో దేవుడు మాట్లాడటం లేదు. కానీ దేవుడు తన యొక్క నిజమైనటువంటి భార్య, పెండ్లి కుమార్తె, వధువు సంఘము ఏదైతే ఉన్నదో ఆ వధువు సంఘముతో, ఆయన భార్యతో, ఆ పెండ్లి కుమార్తెతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అంటే ఇప్పుడు మీకా కాలంలోనే దేవుడు
తన పెళ్లి కుమార్తెతో ప్రవచనం ఎత్తి ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక నిజమైన పెళ్లి కుమార్తె సంఘము రాబోతున్నది. ఒక నిజమైన సంఘము రాబోతున్నది. ఒక అత్యున్నతమైన సంఘము రాబోతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సియోను రాబోతున్నది అని, ఆ సియోనును దేవుడు ఏ విధంగా ఉంచబోతున్నాడో, ఆ సియోనును దేవుడు ఏ విధంగా బలపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సియోను ద్వారా, అంటే ఆయన యొక్క వధువు ద్వారా, ఆ పెళ్లి కుమార్తె ద్వారా, ఆయన భార్య ద్వారా దేవుడు ఏ విధంగా ఆయన పని చేయబోతున్నాడో దాని గురించి ఇక్కడ మీకా ద్వారా ప్రవచిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ సియోను కుమారి అని పెట్టింది అక్కడ పేరు, అవునా? ఆ సియోను కుమారి అన్న స్థానంలో మీ పేరు పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సియోను అనే స్థానంలో ఆ సియోను కుమారి తీసేసి అక్కడ మీ పేర్లు పెట్టుకోండి, మీ పేర్లు రాసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ మీ పేరు ఒకసారి పెట్టుకొని చదవండి, బైబిల్ని మళ్ళీ చదవండి. అక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి, ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ఎస్తేరు నీ శృంగము ఎనిపుదగాను, నీ డెక్కలు ఇత్తడివి గాను నేను చేయుచున్నాను. ఇప్పుడు ఆమె పేరు పెట్టుకుని ఆమె చదివింది. ఆమె పేరు ఏం పేరు? ఎస్తేరు. బైబిల్ చదివిన ఆమె పేరు ఎస్తేరు. ఆమె పేరు పెట్టుకుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు అయితే ఎస్తేరు, లేదా ఆశీర్వాదం అయితే ఆశీర్వాదమ్మ, లేకపోతే ఆనందం అయితే ఆనందమ్మ, లేదు విలియం జాయిస్ అయితే విలియం జాయిస్. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? లేదా గ్లోరీ జాయిస్ అయితే గ్లోరీ జాయిస్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు సియోను అన్న పేరు వచ్చింది అనుకోండి, అక్కడ మీ పేరు పెట్టుకొని ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే సియోను అనగా ఎస్తేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ సియోను అనగా వధువు, సియోను అనగా వధువు. ఆ వధువులో నీవు ఒక విత్తనము, ఆ వధువులో నేను ఒక విత్తనము, ఆ వధువులో మనమందరము కూడా ఏమై ఉన్నామంటే విత్తనములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆ వధువు అనే పేరు, ఆ సియోను అనే పేరు దగ్గర మీ బైబిల్లో మీ పేర్లు పెట్టుకుంటే మన పేర్లు ఆ గ్రంథములో రాయబడి ఉన్నాయి. అది దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా నా పేరు రాయబడలేదు కదా, నా పేరు జయరాజు కదా, నా పేరు లేదు కదా అని నేను అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే నా పేరు విలియం జాయిస్ కదా, నా పేరు లేదే ఇక్కడ అనుకోవచ్చు ఆయన. అంటే దాని అర్థముగా అది కాదు. అక్కడ సియోను కుమారి అని అక్కడ ఏకవచనం ఇచ్చాడు ఆయన. ఆ ఏకవచనములోనే ఏమన్నదంటే బహుళత్వము, అంటే అనేక మంది అక్కడ కనబడతా ఉన్నారు. దేవుడు అంటే ఏకవచనమా బహువచనమా? దేవుడు అంటే ఏకవచనం. కానీ అదే ఏకవచనములో ప్రియులారా, దేవుడు అనే ఏకవచనములో అనేక దేవుళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరినీ బైబిల్ ఏం చెప్పిందంటే ఏకవచనంతో పిలిచింది దేవుడు అని. ఎందుకు దేవుడు అని ఏకవచనంతో పిలిచింది చెప్పండి? ఏక మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క భార్య, వారిరువురు కూడా ఏక శరీరము అని బైబిల్ చెప్పింది. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, వారిరువురు కూడా ఎలా ఉన్నారు? ఏక శరీరము. ఏక శరీరం అంటే ఏక ఆలోచన,
ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఒకే తలంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆలోచన ఏదైతే ఉన్నదో నా భార్య యొక్క ఆలోచన కూడా అదే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నా ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచన ఆమెలో ఉంటే అది నా భార్యగా ఉండడానికి వీల్లేదు. అది దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భార్య అంటే కూడా అదే, వాక్యం అంటేనే అది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఏకవచనాన్ని అక్కడ ఎందుకు సంబోధించాడు అని అంటే వారు ఏక శరీరమై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏక ఉద్దేశము, ఒకే ఉద్దేశము, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే నడక, ఒకే దృష్టి, ఒకే మనస్సు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే ఆ ఉద్దేశాన్ని బట్టి అక్కడ ఏం రాయబడిందంటే ఏకవచనం రాయబడింది. దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ సియోనుతో మాట్లాడుతున్నాడు ఆయన, అంటే నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరూ ఆ సియోన్ అనే పేరు దగ్గర మీ పేర్లు రాసుకోండి. నెవిల్ అయితే నెవిలు, లేదా బ్లెస్సీ అయితే బ్లెస్సీ, మీ పేర్లు రాసుకోండి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాసుకొని మీరు చదివితే అక్కడ ఏమని ఉందంటే నీ శృంగము అని ఉంది. అక్కడ నీ శృంగము అనే అర్థం ఏంటంటే కొమ్ము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొమ్ము దేనికి సూచనగా ఉన్నది అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొమ్ము దేనికి సూచనగా ఉన్నదంటే బలానికి, అధికారానికి సూచనగా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి సూచనగా ఉంది? కొమ్ము దేనికి సూచనగా ఉంది? రాజ్యానికి. రాజ్యానికి నీ శృంగము అంటున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ రాజ్యాన్ని దేవుడు, నీ అధికారాన్ని దేవుడు, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ విధంగా ఉంచుతాడంట ఆయన? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఇనుపదిగా. ఈ ప్రపంచంలో గట్టి వస్తువు ఏది అని అంటే ఇనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచంలో గట్టి వస్తువు ఏది అని అంటే ఇనుము. కనుక నీ శృంగమును దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడు అంటే, దేవుడు నీకు ఇచ్చిన అధికారమును, దేవుడు నీకు ఇచ్చిన రాజ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రభావమును ఏ విధంగా ఉంచబోతున్నాడు అంటే ఇనుపదిగా. ఇనుపదిగా అంటే బలమైనదిగా. ఏ విధంగా ఉంచబోతున్నాడు? బలమైనదిగా, శక్తివంతమైనదిగా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ రాజ్యము శక్తివంతమైనగా ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ రాజ్యము శక్తివంతముగా ఉండబోతుంది. నీ అధికారము శక్తివంతంగా ఉండబోతుంది. అది శృంగం అంటే. శృంగము అనగా అర్థం ఏంటంటే కొమ్ము. కొమ్ము దేనికి సూచనగా ఉన్నదంటే అధికారము. పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథంలో ఉంటాయి కదా, దానికి 7 కొమ్ములు, 7 తలలు. చూడండి ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చదవండి. పదమూడవ అధ్యాయం అండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి
పైకి వచ్చుట చూచితిని. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 కొమ్ములు 7 తలలు అంటే 10 కొమ్ములు. కొమ్ము అనగా రాజ్యము, అంటే రాజ్యం అనగా అధికారము, అంటే పెళ్లి కుమార్తెదే అధికారము ఈ చివరి దినాల్లో. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు, నీ శృంగమును ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగా చేయుచున్నాను. అది అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే కొమ్ము అనగా రాజ్యము, రాజ్యం అనగా అధికారము. కొమ్ము అనగా ఒక రాజ్యం లేదా అధికారము. అంటే దేవుడు చివరి దినాల్లో ఈ సియోనుకు అనగా నీకు నాకు దేవుడు ఏమైపోతున్నాడు? ఒక రాజ్యమని పోతున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? చిన్న మంద భయపడకు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడండి? చిన్న మంద భయపడకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సియోనుతో దేవుడు మాట్లాడుతూ, సియోనుకు దేవుడు అంట ఒక రాజ్యాన్ని ఇచ్చాడంట. సియోనుకు దేవుడు ఒక కొమ్మునిచ్చాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నీ శృంగమును అంటే నీకీయబడిన అధికారమును, నీకీయబడిన బలాన్ని, నీకీయబడినటువంటి ప్రభావము ఏదైతే ఉన్నదో అది ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు పెండ్లి కుమార్తె ఆమె యొక్క శక్తి సామర్థ్యము దేవుడు ఎలా ఉంచబోతున్నాడంటే ఇనుపదిగా చేయబోతున్నాడు. బలములుగా ఒక బలమైనటువంటి బలమైనటువంటి రాజ్యముగా, శక్తివంతమైనటువంటి రాజ్యముగా, ప్రభావము కలిగినటువంటి రాజ్యముగా ప్రియులారా నిన్ను నన్ను దేవుడు ఈ భూమి మీద ఉంచబోతున్నాడు. దేవుడికి హల్లెలూయా. రెండవది ఏంటంటే నీ డెక్కలు ఇత్తడివిగా. మొదటిదేమో ఆ శృంగారము, నీ శృంగమును ఇనుపవిగా. మొదటిదేమో అంటే నీకు ఇవ్వబడిన అధికారము, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క రాజ్యము, ఆ శృంగము ఏదైతే ఉన్నదో అది మొదటిగా ఆయన ఎలా చేయబోతున్నాడంటే ఇనుపదిగా చేయబోతున్నాడు. అంటే ఇనుము దేని సూచనగా ఉన్నదంటే బలమునకు, శక్తివంతకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు రెండవది ఏమంటున్నాడంటే నీ డెక్కలు. డెక్కలు అంటే డెక్కలు దేనికి ఉంటాయి? డెక్కలు దేనికి ఉంటాయండి? పక్షులకే. ఏ పక్షులు చూసావు నువ్వు డెక్కలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డెక్కలు ఉండేది గుర్రాలకి, లేదా గేదెలకు కూడా ఉంటాయి, జంతువులకు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షులకు ఉండవు, మనుషులకు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డెక్కలు అని అంటే ఈ పాదం ఉంది చూసారా, ఆ పాదం 2గా చీలు ఉంటుంది, అది డెక్కలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనకు చీలు ఉన్నాయా? మన పాదం మనకు చీలు లేదు. మన ఆ చీలితే మనం నడవలేము. మనకి ఏళ్ళు ఉంటాయి. మనకు ఒక పాదానికి 5 ఏళ్ళు ఉంటాయి, ఇంకో పాదానికి ఇంకొక 5 ఏళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, పాదాలు చీలిపో ఉన్న జంతువు లేదంటే ప్రియులారా గుర్రము, గాడిద, గేదెలు, ఇవి జంతువులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటికి చూడండి మీరు, డెక్కలు చీలిపో ఉంటాయి. గుర్రాలకి నారలు కడతారు. కింద ఏం చేస్తారంటే అవి పరిగెట్టడానికి, ఆ డెక్కలు ఇంకా బలంగా ఉండడానికి వాడు ఏం చేస్తారో తెలుసా? పడుకోబెట్టి గుర్రాలని పడుకోబెట్టి కింద ఒక ఇనుముతో ఏం చేస్తారంటే దానికి నాడ తయారు చేసి ఏమండి దాన్ని ఏం చేస్తారు? కాళ్ళకి కింద కొట్టేస్తారు మేకులతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎందుకు అనంటే దానికున్న డెక్కలు అరిగిపోకుండగా ఆ ఒరిజినల్ అంటే ఆ గేదెలకు కానీ లేకపోతే గుర్రాలకు కానీ గాడిదలకు కానీ అంటే ఎక్కువగా అసలు గేదెలు కొట్టరు ఆ యొక్క ఇనప నాడాలు లేదా గేదెలకు కానీ గాడిదలకు అవి కొట్టరు కానీ ఒక ఆ గుర్రానికి మాత్రమే కొడతారు. ఎందుకంటే అది ఆ రోజుల్లో గుర్రపు బండ్లు ఆ ప్రయాణానికి వాడేవారు కాబట్టి ఆ రోజుల్లో. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, నీ డెక్కలు అన్నాడు. డెక్కలు అంటే మనకు 2 కాళ్ళు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ కాళ్ళని దేవుడు ఏమని పిలిచేయాలంటే డెక్కలు. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే ఈ డెక్కలను అంటే ఈ కాళ్ళను ఈ పాదాలను మనకు ఇవ్వబడినటువంటి ఈ పాదాలు ఏవైతే ఉన్నావో ఆ డెక్కలు ఏవైతే ఉన్నావో ఆ డెక్కలను దేవుడు ఎలా ఉంచబోతున్నాడు అని అంటే ఎలా ఉంచబోతున్నాడట? ఇత్తడివిగా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇత్తడి దేనికి సూచనగా ఉన్నది అని అంటే వాక్యానికి తీర్పుకు సూచనగా ఉన్నది. ఇత్తడి దేనికి సూచనగా ఉన్నది? వాక్యమునకు. ఇత్తడి చూడండి, మీరు ఇత్తడి చూశారు ఎప్పుడైనా? ఇత్తడి దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి దానిలో కల్తీ ఉంటుంది, ప్రతి దాంట్లో. కానీ ఒక ఇత్తడిలో మాత్రము ఏది కూడా కలవదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో ఇత్తడితో పోల్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేనితో పోల్చారు అంటే ఇత్తడితో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ యొక్క సియోను యొక్క ఏమండి అక్కడ ఎవరు డెక్కలను ఆయన ఇత్తడిగా చేయబోతున్నాడు? సియోను కుమారి యొక్క డెక్కలను దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే ఏమండి ఇత్తడివిగా చేయబోతున్నాడు. ఇత్తడి దేవుని యొక్క వాక్యమునకు సూచనగా ఉన్నది. ఇత్తడి తీర్పుకు సూచనగా ఉన్నది. ఇత్తడి దేనికి సూచనగా ఉన్నది? తీర్పుకు సూచనగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే సియోను కుమారి ద్వారానే అంటే నీ ద్వారానే నా ద్వారానే దేవుడు ఈ ప్రపంచానికి ఏం చేయబోతున్నాడు అని అంటే తీర్పును తీర్చబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అవునండి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, నీ శృంగమును ఇనపవిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. అంటే టోటల్గా దేవుడు సియోనును ఏ విధంగా చేయబోతున్నాడో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు దేవుడు ఆ విధంగా చేయబోతున్నాడు అని అంటే ఆమె ద్వారా దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. అక్కడ దేవుడు సియోను ద్వారా అనగా వధువు ద్వారా అనగా ఆయన భార్య ద్వారా ఏమండి దేవుడు అక్కడ ఒక పనిని చేయబోతున్నాడు. ఎందుకు? ఆమె యొక్క శృంగమును, ఆమె రాజ్యాన్ని, ఆమె యొక్క అధికారమును దేవుడు ఇనప కడ్డీలుగాను ఇత్తడివిగా ఆయన ఎందుకు చేయబోతున్నాడు? ఆమె యొక్క డెక్కలను ఎందుకు ఆయన ఇత్తడివిగా చేయబోతున్నాడు అని అంటే చూడండి, కింద అంటాడు అక్కడ లేచి కళ్ళము త్రొక్కుము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె ఏం చేయాలంట? లేచి కళ్ళము త్రొక్కుము. కళ్ళాన్ని తొక్కాలంట. అనేక జనములు. ఆగండి, ఇక్కడ మొదటి పాయింట్ ఏంటి? కళ్ళమును త్రొక్కుట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. డెక్కలు బలంగా ఆ రోజుల్లో ఇప్పుడు కళ్ళాన్ని బాగు చేయాలంటే కళ్ళాన్ని తొక్కాలి అని అంటే మా చిన్నతనంలో ఈ ట్రాక్టర్లు ఇవి రాకముందు గేదెలతో తొక్కిచ్చేవాడు. బాగా ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క ఎద్దులకి కాడి కట్టి ఆ ఎద్దుని పొలంలో దించి దాన్ని ఎక్కడైతే మనం కుప్ప కళ్ళం వేయబోతున్నామో కుప్ప నుర్రబోతున్నామో దాని చుట్టూ ఉన్నటువంటి ఇవి ఉంటాయి, మనం కోసేసిన వరి కోసినటువంటి మొక్కలు ఉంటాయి.
ఏమండి? ఆ మొక్కలన్నీ తొక్కించడమే కళ్ళము బాగు చేయుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేనా? అంతేనండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనం వరి కోస్తాం, వరి కోసిన తర్వాత కుప్పేస్తాం. ఆ కుప్ప చుట్టూ ఏముంటాయి? వరి కోసినటువంటి మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు అలా పెట్టేసి ఎవడు కుప్పను రోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మొక్కలన్నీ కూడా ఏం చేస్తారంటే కిందకెళ్ళా ఏం చేస్తారంటే కోసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోసి ఏం చేస్తారు అని అంటే నీరు చల్లి దాన్ని బాగా వాళ్ళకి ఎంత స్థలం అయితే అవసరమైందో ఆ స్థలం వరకు దాన్ని ఏం చేస్తారంటే శుభ్రముగా కళ్ళమును తయారు చేస్తారు. అది తయారు చేయబడిన తర్వాతనే కుప్పను రుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమనైపోతున్నాడు అని అంటే, ఇక్కడ సియోను యొక్క పని, దేవుడు ఆమె యొక్క శృంగమును ఇనుప కడ్డీలుగాను లేదా ఆమె యొక్క డెక్కలను ఇత్తడివిగా ఎందుకు ఆయన చేయించున్నాడంటే ఆమె కళ్ళమును బాగు చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళమును బాగు చేయాలి అని అంటే చూడండి, స్థలమును, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ భూమిని పరిశుద్ధపరిచేది, ఈ భూమికి తీర్పు తీర్చేది, ఈ భూమిలో ఉన్నటువంటి అపవిత్రత ఏదైతే ఉన్నదో, పాపం ఏదైతే ఉన్నదో, దోషం ఏదైతే ఉన్నదో, మలినం ఏదైతే ఉన్నదో, ఆ మలినమును, ఆ దోషమును, ఆ పాపమును శుభ్రము చేసేది ఎవరు అని అంటే పెళ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గురించి మాట్లాడతాడు. అక్కడ ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేయును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? లేకపోతే నేనేదో మాట్లాడేస్తున్నాను, మీరేదో ఇనేసేసి ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళమును బాగు చేయాలి మీరు. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మీ కళ్ళము బాగు చేసుకోవాలి. మీ కళ్ళం అంటే మన జీవితం. మీ కళ్ళము అనగా మీ జీవితాలు. మీ జీవితాలు ఎప్పుడైతే మీరు శుభ్రపరచుకుంటారో, మీ ఆలోచనలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో, మీ తలంపులు ఎప్పుడైతే శుభ్రపరచుకుంటారో, మీ క్రియలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఈ లోకం యొక్క క్రియలు మీరు శుభ్రం చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. మీ కళ్ళమును మీరు శుభ్రం చేసుకోవాలి. మీ హృదయమును మీరు బాగు చేసుకోవాలి. మీ హృదయాన్ని మీరు బాగు చేసుకోవాలి. కళ్ళము దేనికి సూచనగా ఉన్నదంటే హృదయానికి సూచనగా ఉన్నది. ఈ లోకానికి సూచనగా ఉన్నది అది. కళ్ళము మొదటిగా మన హృదయాలకు సూచనగా ఉన్నది. రెండవది ఈ లోకానికి సూచనగా ఉన్నది. లోటు ఇక్కడ. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ కళ్ళమును, ఆ కళ్ళము అనేటువంటి స్థలము ఏదైతే ఉన్నదో ప్రియులారా, ఆ స్థలాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే శుభ్రపరచుకోవాలి. అది శుభ్రంగా ఉన్నప్పుడే నీవు ఈ లోకాన్ని శుభ్రం చేయగలవు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు అక్కడ, యోహాను అక్కడ చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన జీవితాలను మార్చేది దేవుని యొక్క వాక్యము. మన తలంపులను మార్చేది దేవుని యొక్క వాక్యము. మన ఆలోచనలు మార్చేది దేవుని యొక్క వాక్యము. మన నడవడికలు మార్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన జీవితాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మార్చేటువంటి ఆ చేట అంటే ఆ వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రముగా చేయును. కనుక ఈరోజు మన జీవితాన్ని మార్చేది ఏది అని అంటే దేవుని యొక్క వాక్యమే.
మనల్ని నిత్యత్వంలోకి తీసుకుని వెళ్ళేది ఏది అని అంటే దేవుని యొక్క వాక్యమే. ఈరోజు బంగారానికి ప్రియులారా మనుషులు ఏం చేస్తున్నారు? ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవుని వాక్యానికి ఇవ్వటంలే. మా కూతురు ఇది పెట్టుకోవాలి, మా కూతుర్లు ఇది పెట్టుకోవాలి, ముక్కులకు తగిలించుకోవాలి, లేకపోతే మెడలకు వేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి అంటే వాళ్ళకి అవసరమైంది దేవుని వాక్యం కాదు. వాళ్ళు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుని వాక్యానికి వాళ్ళ హృదయంలో స్థానం లేదు. అలాంటి వాళ్ళు అసలు నీ ఇంట కూడా చేర్చవద్దని వాక్యంలో రాయబడింది. చూడండి, యోహాను రాసిన పత్రిక, 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనాను ఈ బోధను తేక నీ యొద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టి క్రియలలో పాలివాడగును. అదేంటి వాక్యం. ఏమండి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మన ఇంటోళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఈ బోధను కాక, ఈ బోధను తేక, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బోధను తేక? ఆ రోజు యోహాను ఏమని బోధించాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మని ప్రతి వాడు ఎవడంటే క్రీస్తు విరోధి. ఈ బోధన తేక ఎవడైనా నువ్వు ఎత్తుకు వచ్చిన ఎడలా వాడికి శుభమని చెప్పద్దు, వాడిని నీ ఇంట చేర్చుకునవద్దు. ఒకవేళ వాడికి శుభమని చెప్పినా, వాడిని నీ ఇంట చేర్చుకున్నా, వాడు చేసే పాపములో నీవు కూడా ఏమవుతున్నావంటే పాలిభాగస్తులమే. దేవుడు అందుకే ఆ రోజుల్లో ఇశ్రాయేలులతో ప్రియమైన దేవుడు చాలా కఠినంగా ఆయన ఆజ్ఞలు ఇచ్చింది. అందుకే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, మనుషులు నేటి క్రైస్తవ సంఘము, నేను వధువు గురించి మాట్లాడలేదు. వధువైతే నిజంగా మనం నిజంగా వధువైతే మనం వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాం. మనకు కావాల్సింది వాక్యమే మనకు. ఆ వాక్యం ఎందుకు మనకు వాక్యము? మనకు వాళ్ళకి లోకాశలు లేవా? ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు బంగారం పెట్టుకోవాలని ఆశ ఉందా లేదా? ఈ లోకంలో పుట్టిన ప్రతి స్త్రీకి బంగారం పెట్టుకోవాలని ఆశ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాటిని నువ్వు క్రీస్తు కోసం ఏం చేస్తున్నావంటే విడిచిపెట్టాలి. అది వాక్యం చెప్తున్నా. మేము ఇలాగే పెట్టుకుంటాం, ఇలాగే జీవిస్తామంటే ఇంకా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం లేదు. అసలు నువ్వు దేనికి స్థానం ఇస్తున్నామనంటే లోకానికే స్థానం ఇస్తున్నావు. దేనికి స్థానం ఇస్తున్నావు? లోకమునకు. లోకం అంటే శరీరాశ, నేత్రాశ. ఈ శరీరాశలో, నేత్రాశలో, ఈ జీవపటంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఈ బంగారం కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ అందులోనే ఉన్నాయి. ఈయన దేవుడు అది పౌలు అక్కడ షార్ట్ కట్లో పెట్టేశాడు. ఏమని? శరీరాశ, నేత్రాశ, జీవపటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ మూడిట్లోనే పాపమంతా ఉంది, మూడిట్లోనే వ్యభిచారం ఉంది, మూడిట్లోనే బంగారం ఉంది, మూడిట్లోనే అన్నీ. ఇంకా లోక కార్యాలు ఏవైతే ఉన్నావో, లోకంలో జరిగే కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలన్నీ కూడా ఈ మూడు కార్యాల్లోనే ఉన్నాయి. దేవుడు కదా అక్కడ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆయన ఎన్ని ఆజ్ఞలుగా ఇచ్చాడు? 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన ప్రభువును నువ్వు ఏం చేయాలి?
పూర్ణ మనసుతోను, పూర్ణ ఫలముతోను, పూర్ణ ఆత్మతో నీవు ఆయనను సేవించవలెను. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆ 2 వాక్యములోనే, ఆ 2 పదాల్లోనే, ఆ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నది. నా జీవితం అంతా కూడా ప్రియులారా ఆ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉంది. పరిశుద్ధ గ్రంథమే కాదు. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు. ఏమండి? పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు. మరి అదే 2 ఆజ్ఞల్లో మన జీవితాల్లో కూడా ఇమిడి ఉన్నది. అదే 2 ఆజ్ఞల్లో మన జీవితం కూడా ఇమిడి ఉన్నది. అవునా? ఎందుకని? నీవు నేను క్రీస్తుగా ఉంటున్నాం కాబట్టి. దేవుని నామమునకి మహిమ కలుగును. హల్లెలూయా. నీవు నేను ఈ లోకములో దేవుడు ఎలా ఉండడానికి తీసుకొచ్చాడు? క్రీస్తుగా, ఆయన భార్యగా, ఆయన వధువుగా. అంటే ఆ 2 పదాలు, ఆ 2 వాక్యాలు, ఆ 2 ఆజ్ఞలు ఎవరికి సంబంధించినవి అంటే నీకు, నాకు, మనకు. అది దేవునికి, ఆయన భార్యకు సంబంధించినవి. క్రీస్తులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆమెను దేవుడు ఆ సియోను కుమారిని, ఆయన భార్యను, ఆయన వధువును, ఆయన ఆమె యొక్క శృంగమును, ఆమె యొక్క రాజ్యమును, ఆమె యొక్క అధికారాన్ని దేవుడు ఎందుకు పిల్లరా ఇనప కడ్డీలుగాను, ఆమె యొక్క డెక్కలను ఇత్తడివిగా ఎందుకు చేయబోతున్నాడంటే, ఇదిగో ఆమె కళ్ళమును బాగుగా శుభ్రపరచవలెను. మొదటిది. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమె కళ్ళమును ఏం చేయాలి? నీవు నేను ఏం చేయాలి? కళ్ళమును శుభ్రపరచుకోవాలి. మన హృదయాలు శుభ్రపరచుకో ముందు మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. రెండవది, మనం ఎప్పుడైతే శుభ్రం చేయబడతామో అప్పుడు దేవుడు మనకు అధికారాన్ని, ఆ ప్రభావాన్ని ఇస్తే అప్పుడు లోకాన్ని కూడా మనం ఏం చేస్తామంటే శుభ్రపరుస్తాం. కళ్ళెమును బాగు చేయాలి. మీరు మనమే బాగలేనప్పుడు మనం ఇంకొకరిని ఏం బాగు చేస్తాం? ఏమండి? మనమే మాట వినప్పుడు మన మాట ఇంకొకరు ఎవరు వింటారు? అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు హృదయం అంతా కూడా ఎంతో బాధగా, దుఃఖంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, ఆమె కళ్ళమును బాగుగా చేయును. ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని, దుఃఖాన్ని, అపవిత్రతను, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రియులారా శుభ్రం చేసేది ఎవరో కాదు కానీ పెండ్లి కుమార్తె, ఆయన భార్య, వధువు. ఆమెకు ఒక గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. రెండవది చదవండి మన తర్వాత. కళ్ళమును బాగుగా త్రొక్కును, అనేక జనములను. నేను రోమిలకు రాసిన పత్రిక ఎందుకు చదివించానంటే దీనికోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అది చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నీకు తోడైన. మీరు పౌలు చూడండి ఎంత చక్కగా రాశాడు ఇక్కడ. అద్భుతమైన మాట అండి ఇది. ఆయన ఏమంటున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అని చెప్పి కింద ఏమంటున్నాడు? సమాధానకర్తయగు దేవుని కృప మీకు తోడైండును గాక అంటున్నాడు. అంటే దేవుని కృప ద్వారానే మనం ఆ పని చేయబోతున్నాం. అది హల్లెలూయా. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా భార్య భర్త మీద ఆధారపడాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే పౌలు రాసిన మాట. అది ఇక్కడ సమాధానకర్తయగు దేవుని యొక్క కృప మీకు అంటే ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఉండాలి.
దేవుడి దయ మన మీద ఉండాలి. మనము చేసే ఏ పనైనా సరే అది దేవుడు సహకరించాలి. మనకు దేవుని యొక్క సహకారముతో మనం చేయాలి. దేవునికి ఇష్టమా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమా లేదా అని తెలుసుకోవాలంటే ఈరోజు నాకు కళ వచ్చింది, లేకపోతే ఇంకో కళ వచ్చింది, ఈ కాదు. వాక్యంలో ఉన్నదే మనం చేయటమే దేవుడి చిత్తాన్ని చేయటం అంటే. దేవుడు అన్నీ చెప్పాడు. మీరు ఏది తినాలో ఏది తినకూడదో చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పండి గట్టిగా నోరు తెరిచి. మోగోళ్ళకి లాగా ఇట్లా ఓపాకండి చెవులో నోరితే చెప్పండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, ఏమి తినాలో ఏ తినకూడదో దేవుడు చెప్పాడు ఇక్కడ. దేవుడు మీరు ఇది తినకూడదు అని ఏదైతే చెప్పాడో దాన్ని తిన్నాం అనుకోండి, ఏమైపోతాం? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళం అవుతాం. దేవుడు ఏదైతే తినమన్నాడో దాన్నే మనం తినాం అనుకోండి, దేవుని ఆజ్ఞను దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చిన వారంగా ఉంటాం. అది దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, మీరు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయిపించాడు. ఎందుకు? దేవుని చిత్తమంతా కూడా అక్కడే ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని వాళ్ళు వెళ్ళి పిలిచినప్పుడు, అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా చూడలేదు. అదేంటి ప్రభువా, నీ నామంలో మేము ప్రార్థించాం కదా. ఎస్, మీరు ప్రార్థన చేశారు. ఓ, నీ నామంలో మేము ప్రవచించాము కదా. ఎస్, మీరు ప్రవచించారు. ఓ, నీ నామంలో మేము స్వస్థతలు చేశాం కదా. ఎస్, మీరు స్వస్థతలు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ప్రార్థించిన, మీరు ప్రవచించిన, మీరు స్వస్థతలు చేసిన మీరు అక్రమస్తులే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదేంటండి, ప్రార్థన చేసేవాడు అక్రమాలు ఎందుకు చేస్తారు అనే కదా ఇప్పుడు లోకం అంతా కూడా, క్రైస్తవులంతా కూడా అదే కదా అనేది. మేము ఎక్కడ చేశాం అక్రమం? మేము ఎక్కడ చేశాం? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళతో ఈ మాట అంటున్నాడు అక్కడ. ప్రభువా నీ నామంలో మేము ప్రార్థించాం. ఆయన ఏమంటున్నాడు? ఓ ఎస్, మీరు ప్రార్థించారు. నీ నామంలో మేము ప్రవచించాం. ఓ రైట్, ప్రవచించారు మీరు, నేను కాదనట్లా. మీ నామంలో మేము దయ్యాల వల్ల కొట్టాము, స్వస్థతలు చేశాం. రైట్, ఓకే, నేను కాదనలా. కానీ మీరు ఏముందంట? అక్రమము, పాపము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని చిత్తము ఎక్కడో లేదు. మనము అది నిజంగా మనము అది కానీ మనం తెలుసుంటే ప్రియులరా, దేవుని చిత్తం అయితే అని 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 అంటూ ఉంటాం ప్రతి మాటకు. అవునా? అసలు ఆ పదాన్ని ఎప్పుడు వాడాలో ఎప్పుడు వాడకూడదో కూడా మనం తెలుసుకొని ఉండాలి ముందు అసలు. అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమో దేవుని చిత్తమేమో, వాక్యానికి వ్యతిరేకంగా ఇది తప్పని నీకు తెలిసినా కూడా ఇది దేవుని చిత్తమేమో అంటున్నావు అంటే అది ఎంత భయంకరమైన కార్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని చిత్తమేమో అనే ముందు అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. ఆయన చిత్తం ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని తలంపంతా కూడా మీకు తెలియజేయబడుద్ది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కుమారి ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నాడు? మొదటిగా ఆయన చేయబోయేది ఏంటి? కళ్ళమును బాగు చేయట. రెండవది అనేక జనములను. అది రెండవ పాయింట్ ఏంటంటే
జనములను అణగద్రొక్కడానికి నీ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చిన అధికారాన్ని, నీ బలాన్ని, నీ ప్రభావం నేనేం చేయబోతున్నాను? ఇదిగో ఇనప కడ్డీలుగాను ఇత్తడివిగా నేను చేయబోతున్నాను. అది ఎందుకు? దుష్టులను అణగద్రొక్కడానికి. సాతానును మీ పాదముల కింద శీఘ్రముగా మీరు చితక తొక్కాలి అని అంటే మీకు అధికారం ఉండాలి, మీకు బలం ఉండాలి, మీకు శక్తి ఉండాలి, శక్తి సామర్థ్యం ఉండాలి. అవి లేకుండా సాతాన పో అంటే పోదది, అది వచ్చి మనల్ని నెత్తికెక్కి తొక్కుతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు మనకు వచ్చిన రోగాలు పోవటం లేదు? ఎందుకు? మనలో దయ్యం ఉంది. ఏముంది? దయ్యము, అపవాది, దుష్టుడు మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు. కనుకనే మీలో ఉన్న రోగాలు, మీలో ఉన్నటువంటి బలహీనతలు మీలో నుంచి బయటకు పోవటం లేదు. దాన్ని ఎదిరించలేకపోతున్నారు మీరు. దాన్ని మీరు ఎదిరించలేకపోతున్నారు. ఎందుకు మీరు దాన్ని ఎదిరించలేకపోతున్నారు? శక్తి సామర్థ్యం లేదు, అధికారం లేదు, బలము లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చితక తొక్కించుటకు, అనేక జనములను మీరు తొక్కుటకు. అక్కడేమో అనేక జనములను రాశాడు, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సాతాను యొక్క తలను చితక తొక్కుటకు అని రాస్తున్నాడు. అంటే అక్కడ మీక అనేక జనములను అని అన్నాడు. అక్కడ అనేక జనములను అంటే ఎవరు? దుష్టుని యొక్క అనుచరులు అని అర్థం. ఎవరండి? వాడే కదా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచాన్ని ఏలుతున్నది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరి చేతిలో ఉన్నది? అపవాది చేతిలో ఉన్నదని అక్కడ అపవాదే స్వయాన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ ఈ లోక రాజ్యములన్నీ కూడా నా వశములో ఉన్నవి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? దుష్టుడు యొక్క అపవాది చేతిలో. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఈ వ్యవస్థలను, అపవాది యొక్క తంత్రములను, దుష్టుడు యొక్క తంత్రములను, దయ్యము యొక్క కోరలను నీవు చితక త్రొక్కాలి అని అంటే నీ డెక్కలు ఎలా ఉండాలో తెలుసా? బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇత్తడివిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇత్తడి అంటే ఇత్తడి దేనికి సూచనగా ఉందని చెప్పాను? వాక్యానికి, తీర్పుకు. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధతకు. మీకు ఇందాక చెప్పాను, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఏం చెప్పానంటే ప్రతి దాంట్లో మీరు బంగారంలో కల్తీ కలుస్తుంది, ఇనుములో కల్తీ కలుస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి లోహము ఏదైతే ఉన్నదో ఆ లోహములో ప్రతి దాంట్లో కూడా కల్తీ కలుస్తుంది. కానీ కల్తీ కలవని లోహం ఏది అని అంటే ఇత్తడే, బంగారం కాదు. బంగారంలో కల్తీ ఉంటుంది, డూప్లికేట్ బంగారం ఉంటుంది, ఒరిజినల్ బంగారం ఉంటుంది. కానీ ఇత్తడి డూప్లికేట్ ఉండదు, ఒకే ఒకటి ఉంటుంది, ఒరిజినలే ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ ప్రపంచంలో కల్తీ కలవని లోహము ఏది అని అంటే ఒక ఇత్తడి మాత్రమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవది ఆవగింజ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆవగింజలు కల్తీ కలుస్తాయి, కానీ అది ఉన్నంత చిన్న గింజ ఇంకోటి లేదు. ఆవగింజే అన్నిట్లో కూడా అతి అతి చిన్న గింజ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ఆవగింజ అంత విశ్వాసము నీలో ఉండాలి. ఆవగింజ అంత విశ్వాసము నీలో ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే ఈ కొండను చూచి నీవు ఈ కొండ పెళ్ళగింపబడి సముద్రంలో పడునుగా కానీ పలికినప్పుడు నీ ఎదుటలో ఉన్నటువంటి ఆ కొండ పెళ్ళగింపబడి అది ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడవేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి,
పరిశుద్ధత, అపవిత్రతను తొక్కాలి అంటే, అపవిత్రతను నిర్మూలన చేయాలి అంటే, అపవిత్రతను మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అంటే మనలో పరిశుద్ధత ఉండాలి. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇత్తడి డెక్కల్లాగా మనం ఉండాలి. దేవుని స్తోత్రంగా ఉండగా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇత్తడి ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంటుందో మన జీవితాలు కూడా ఆ విధంగా పరిశుద్ధతగా ఉండాలి. ఇత్తడి వాక్యంతో పోల్చబడింది. వాక్యమే ఇత్తడి. ఇత్తడి తీర్పుకు సూచనగా ఉన్నది. ఇత్తడి పరిశుద్ధతకు సూచనగా ఉన్నది. దేవుని స్తోత్రంగా ఉండగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జనములను నీవు ఏం చేస్తావంట? అనగద్రొక్కుదు. సియోను కుమారి ఏం చేస్తుందంట? జనాలను ఏం చేస్తుంది? ఏ జనాల్ని? సాతానుడు వాని యొక్క సంతానాన్ని, అపవాది యొక్క సంతానమును, దుష్టుని యొక్క సంతానమును, సాతాను యొక్క సంతానమును ప్రియులారా మీరు అనగద్రొక్కడానికి ఇదిగో మీరు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఇత్తడి వలె ఉండాలి. దేవుని నామానికి మేము కలుగుగా హల్లెలూయా. తర్వాత చదవండి. వారికి దొరికిన లాభమును, ఎవరికి దొరికిన లాభము? ప్రజలకు దొరికిన లాభం, జనులకు దొరికిన లాభము ఏదైతే ఉన్నదో నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. అది ఇంకొక వాక్యం ఎక్కడ ఉంటుంది, అక్కడ వాక్యం రెఫరెన్స్ అయితే నాకు గుర్తులేదు కానీ దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. అక్కడ ఏముంటుందంటే పాపాత్ముల యొక్క సొమ్ము అది ఎవరికి పడుతుందంటే నీతిమంతులకు దాచబడుతుందని వాక్యంలో ఉంటుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే వారి యొక్క సొమ్ము, ఎవరి యొక్క సొమ్ము? జనముల యొక్క సొమ్ము. అవునా? అనేక జనముల యొక్క సొమ్ము దేవునికి అది ప్రతిష్ఠత చేయబడుతుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే అప్పుడు ఆ స్థానంలో ఎవరు ఉంటున్నారంటే ఆయన భార్య ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ధనము లేదా బంగారము అది ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆస్తి అక్కడ ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టింది ఏదైతే ఉంటుందో దేవుడు ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు దేశం కాదు, ఇశ్రాయేలులు వారు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ఆ రాజ్యాలన్నీ జయించిన తర్వాత, మీకు చాలా జాగ్రత్తగా వినాలి, ఆ రాజ్యాలన్నీ జయించిన తర్వాత అంటే వాళ్ళందరినీ, రాజుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హతమార్చిన తర్వాత వాళ్ళు దాచుకున్న డబ్బు, వాళ్ళు దాచుకున్న ధనము, బంగారము ఇవన్నీ కూడా ఎవరు తీసుకున్నారో తెలుసా? ఎవరికి తీసుకున్నారంటే ప్రజలు తీసుకున్నారు. అక్కడ ఇశ్రాయేలు పోగు చేసుకున్నారు. దేవుడు ఒక్క యెరికోలోనే ఎందుకు దానిలో మీరు ముట్టకూడదు అని చెప్పారనంటే ప్రియులారా, ఆ యెరికో శపించబడింది కాబట్టి, శపించబడిన యెరికోలో మీరు ఏది కూడా ముట్టుకోవడానికి, బంగారం కావచ్చు లేదా ఇత్తడి కావచ్చు లేదా ఏదైనా సరే డబ్బు కావచ్చు, యెరికోలో అది శపించబడింది కాబట్టి, శపించబడిన దానిలో మీరు ఏది కూడా ఒక్కడు కూడా మీరు ముట్టుకునే అందుకు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. అది ఒక్క యెరికో విషయంలోనే జరిగింది. కానీ మిగతా దేశాల్లో ఇశ్రాయేలు డబ్బు సంపాదించుకున్నారు. జనాలను కొట్టడం, రాజులను చంపడం, ఆ దేశంలో ఉన్న ప్రజలను హతమార్చడం, వారి దగ్గర ఉన్న సొమ్మును పల్లగొట్టుకోవడమే వాళ్ళ పని. దేవునామానికి మేము కలుగుగా హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా మనం దాన్ని తీసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతిదీ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని ఏమంటారు, అలంకరణ. దేవుని స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ధనము, యేసుక్రీస్తు అంటాడు ఈ లోకములో ఉన్నటువంటి ధనము అది చెమట కొట్టుద్ది, పాడైపోద్ది. కానీ పరలోకములో నీకున్న ధనము అది చెమట కొట్టదు, పాడవదు. అంటే పరలోకంలో
మన కోసం దేవుడు ఏముంచుతున్నాడు? ధనం ఉంది. ఈ లోకంలో బంగారం పాడైపోద్ది, కానీ దేవుడి దగ్గర ఉన్న బంగారం పాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో మీరు దేనినైతే దేవుని కోసం ద్వేషిస్తున్నారో, ఈ లోకములో మీరు దేవుని కోసం ఏదైతే విసర్జించుచున్నారో ప్రియులారా, అది మీకు పరలోకములో దేవుని రాజ్యములో అంతకు అంతగా 2 రెట్లుగా ప్రియులారా అది మీకు ఇవ్వబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి మీరు ద్వేషించేటప్పుడు దాన్ని సంతోషంగా ద్వేషించాలా. అది మనసులో పెట్టుకొని ఏమండి పైకి మేము ద్వేషించున్నట్టుగా ఉండకూడదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానినే వేషధారణ అంటారు. మనసులో ఉంటుంది అది, కానీ పైకి మాత్రం మనసులో ఏముంటుంది? పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలి, బంగారం పెట్టుకోవాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలని మనసులో ఉంటుంది. పెట్టుకుంటే మా నాయన ఉంటాడు, పెట్టుకుంటే మా నాయన ఉంటాడు అని చెప్పి పెట్టుకోరు కొంతమంది. అవునా? అది అటు ఇటు ద్వేషించడం అంటే దానిని ఏమంటారు? వేషధారణ అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెట్టుకుంటే మా పాస్టర్ ఏమంటాడో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ల గురించి మనం అవి చేయకూడదు, దేవుని గురించి చేయాలి. దేవుని గురించి మనం విసర్జించాలి. ఏదైనా కావచ్చు, అది ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఏదైనా సరే, వజ్రాలు కావచ్చు, ఏదైనా సరే, దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఏది కూడా మనం ఈ లోకంలో ఆశించకూడదు. నీవు ఆశించగలిగింది ఏదైతే ఉంది అని అంటే దావీదు అంటాడు, ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవుని మందిరముకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తినే అంటాడు ఆయన. మన సంతోషము, మన ఆనందము, మన యొక్క సంబరము ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యములోనే మన సంతోషం ఉండాలి. అదే రాస్తాడు కదా, కొందరు గుర్రములు బట్టి, కొంతమంది రథములు బట్టి అతిశయపడతారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న అధికారం బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చూడండి బంగారాన్ని బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారంట? వాళ్ళు అతిశయపడతారంట. కానీ నేనైతే నా దేవుని నామమును బట్టి మాత్రమే అతిశయపడతాను. ఆయన యొక్క వాక్యమును బట్టే మనం అతిశయించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను కుమారి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీ శృంగమును నేను ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను చేయబోచున్నాను. ఎందుకు అనంటే, నీవు లేచి కళ్ళమును త్రొక్కు, నువ్వు లేచి జనాలను అనగద్రొక్కు, పాపాన్ని అనగద్రొక్కు, అవినీతిని అనగద్రొక్కు. వారికి దొరికిన లాభం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఈ రోజున మనం సాతానుకు సంబంధించిన ఆలోచనలు, సాతానుకు సంబంధించిన తలంపులు, సాతానుకు సంబంధించినటువంటి ఈ లోక సంబంధమైన కార్యాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విసర్జించాలండి. విసర్జించకపోవటం వల్లనే వచ్చినాయి ఎన్ని తలకాయ నొప్పులన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాం? మనం చిన్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా క్రమేపీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఏం చేయాలి? వాటికి అన్నిటికీ విసర్జించాలి, దూరంగా ఉండాలి, విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపవాది యేసుక్రీస్తును సిలువేసిన తర్వాత అంట, ఆ సిలువ పైకెక్కి యేసుక్రీస్తు చెవిలో సాతానుడు చెప్తా ఉన్నాడంట, ఇప్పుడు నేను నిన్ను ఇదిగో మీ యొక్క పితరుల దగ్గరికే నేను నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నాను. నీ పితరుడు అబ్రహాము నా స్వాధీనంలో ఉన్నాడు, నీ పితరుడు అయినటువంటి నోవాహు నా స్వాధీనంలో ఉన్నాడు, దావీదు నా స్వాధీనంలో ఉన్నాడు, మోషే నా స్వాధీనంలో ఉన్నాడు. ప్రవక్తలందరూ కూడా, నువ్వు ప్రవక్తను పంపించావు కదా, ఆ ప్రవక్తలందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
నా స్వాధీనంలో ఉన్నారు. నువ్వు కూడా మరి కొద్ది క్షణాల్లో నా స్వాధీనంలోకే రాబోతున్నావు. నేను నిన్ను అక్కడ బంధించబోతున్నాను. వాళ్ళందరినీ కూడా బంధించేశాను. అబ్రహామును బంధించాను, యాకోబును బంధించాను, ఇస్సాకును బంధించాను, మోషేను బంధించాను, అందరినీ బంధించేసి పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి కొద్ది క్షణాల్లో నువ్వు కూడా మరణించబోతున్నావు. నువ్వు కూడా నా దగ్గరకు వస్తున్నావు. నేను కూడా నిన్ను ఏం చేస్తానంటే ఈ పాతాళంలోనే బంధించేస్తాను అని చెప్పాడు. చెవిలోకి వెళ్ళి చెప్పాడంట. క్రీస్తు ప్రణాయం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మాటలన్నీ విని యేసుక్రీస్తు ఆ బాధను భరిస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. కానీ ఒక సమయం వచ్చింది, నిజంగా ఆయన మరణించాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టాడు, శరీరాన్ని విడిచిపెట్టి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే తిన్నగా పాతాళ దగ్గరికి వెళ్ళింది. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళానికి వెళ్తే పాతాళం దగ్గర ఆ గేటు దగ్గర నిలబడాడు అన్నాడు సాతాను. చూసావా, నేను చెప్పానా నీకు? నువ్వు నా దగ్గరకు వస్తావని చెప్పానా? ఇప్పుడు ఏం చేసావు? నువ్వు వచ్చావు. ఇప్పుడు నేను బంధించేసి ఇదిగో తాళాలు నా చేతిలో ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిన వాడువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆ యొక్క పాతాళం యొక్క ద్వారం దగ్గర నిలబడి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంది అపవాది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒకే ఒక దెబ్బ కొట్టాడు అపవాదిని. ఆ దెబ్బ కొట్టడం ఎక్కడికి వెళ్ళాడంటే వాడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ బయటకు వచ్చేసాయి. పరిశుద్ధుల యొక్క ఆత్మలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఆత్మలన్నీ తీసుకుని ఎక్కడికి పెట్టాడు ఆయన? పరదేశంలో మధ్యాకాశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడండి? పరదేశంలో పెట్టాడు. ఆ విధంగా నీవు నేను కూడా ఏం చేయాలని అంటే ప్రియులారా, అపవాదిని ఎదిరించాలా. వాడి యొక్క తంత్రములను మీరు ఎదిరించిన వారు కాదని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనకు రాయబడింది, అపవాది యొక్క తంత్రములను మీరు ఎరగని వారు కాదు. చూసారా పౌలు ఏమంటున్నాడు తెలుసా? నిజమైన సంఘానికి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? అపవాది తంత్రములు మీరు ఎరగని వారు కాదు. కనుక ఆపద్దినమందు మీరు వాడిని ఎదిరించుటకు మీరు ఇవన్నీ కూడా ధరించుకోవాలి. అలంకరణ అంటే అది. నిజ విశ్వాసి యొక్క అలంకరణ అది. మీరు మీరు ఏమి అలంకరించుకోవాలో తెలుసా? మీ అలంకరణ ఏంటో తెలుసా? అక్కడ రాసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అలంకరణ దేవుని యొక్క వాక్యమే మన అలంకరణ. ఆమేన్. హల్లెలూయా. శరీర సంబంధమైన అలంకరణ కాదు మనది. మన అలంకరణ ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన అలంకరణ లేకుండా శరీర సంబంధమైన అలంకరణ నువ్వు ఎంత చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏమండి ఉంటుందా? శరీర అలంకరణ నువ్వు ఎంత అందగత్తివో ఎంత అందగాడవో చూపిస్తుంది. కానీ దాని వలన మనుషులు పాడైపోతారు, పాపం అవుతుంది. శరీర అలంకరణ బట్టి మనుషులు ఏమైపోతున్నారు? పాపంలో పడిపోతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్నాడు, శరీర అలంకరణ కన్నా ఆత్మ సంబంధమైన అలంకరణే మనిషికి ప్రాముఖ్యమైనది. అది కనబడదు. ఆత్మ సంబంధమైన అలంకరణ కనబడదు. చూడండి, అవసరమైనప్పుడు బయటకు వస్తుంది అంటారు కదా, చూసారా? ఏదో ఒక డైలాగ్ ఉంది, అవసరమైనప్పుడు బయటకు వచ్చుద్దని. ఈ ఆత్మ సంబంధమైన అలంకరణ అది ఎప్పుడునంటే మనకు రోగాలు వచ్చినప్పుడు బయటకు వస్తుంది. దాన్ని జయిస్తాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాదిని జయిస్తాం, పాపాన్ని జయిస్తాం. నీవు ఎప్పుడైతే అపవాదిని జయిస్తావో, అపవాదిని జయించాలంటే ఆత్మ సంబంధమైన అలంకరణ నువ్వు ధరించుకొని ఉండాలి. ఇక్కడ
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధంగా మనం లేకుండా ప్రియులారా, క్రైస్తవులు అనుకుంటున్నారు ఈ రోజున, ఏమనుకున్నారు? మేము ఆత్మ సంబంధంగానే ఉన్నాం, ఆత్మ సంబంధమైన అలంకరణ మాకు ఉంది అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్ల దూరములో దేవుని యొక్క అలంకరణకు, వాక్యం యొక్క అలంకరణకు వాళ్ళు దూరముగా ఉన్నారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఏమాత్రం వాక్యానికి వాళ్ళకి అసలు సంబంధమే లేదు, పొత్తు లేదు. అసలు వాక్యం ఒకటి చెప్తుంది, వాళ్ళు ఇంకోటి చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సియోను కుమార్తె దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సియోను కుమారికి కావాల్సింది ఆత్మ సంబంధమైన అలంకరణ. అలంకరణ ఏమిటో, నువ్వు ఏమి ధరించాలో, ఏమి ధరించకూడదు ఇక్కడ పౌలు క్లియర్గా మాట్లాడతాను. నువ్వు దుష్టుని జయించాలా, అపవాదిని జయించాలా, నువ్వు ఏ విధంగా జయించగలవో అని పౌలు చెప్తా ఉన్నాడు. వాటిని ధరించుకో నువ్వు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక సియోను కుమారి అని ఏమంటున్నాడు? నీ శృంగమును ఇనుపదిగాను, నీ డెక్కలను ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన శృంగమును ఇనుపదిగా చేయబోతున్నాడు? మన డెక్కలు ఎందుకు ఆయన ఆ యొక్క ఇత్తడివిగా చేయబోతున్నాడు అని అంటే, మనకు ఒక పరిచర్య ఉన్నది ప్రియులారా. అందుకే పౌలు అంటాడు అక్కడ, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత లోక సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ, దురాత్మ సమూహంలో అది ఆత్మ సంబంధమైంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు పోరాటాలు మనం పోరాడుతున్నాం ఇక్కడ. ఒకటి శరీర సంబంధమైంది, రెండవది ఆత్మ సంబంధమైనది. నీవు ఆత్మ సంబంధమైనది ఎప్పుడైతే జయిస్తావో అప్పుడే శరీర సంబంధమైనది వాటిని జయిస్తావు. ఆత్మ సంబంధమైనవి జయించకుండా శరీర సంబంధమైనవి నేను జయించాను అని అంటే అవి జరిగే పనులు కాదంటే. ఎందుకంటే ముందు హృదయం శుభ్రం కావాలి. హృదయం శుభ్రం కావాలంటే అది ఆత్మ సంబంధమైన కార్యం పూర్తిగా. ఎందుకని వాక్యము మన హృదయంలో ఉంటే ఆ హృదయం, ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన పాపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు శరీర సంబంధమైనవి అసలు వాటి మీద మనకు ఇంకా మనసే అది. కనుక మనం శుభ్రపరచుకోవాల్సింది ఏంటంటే ముందు ఆత్మ సంబంధమైనవి మనం సరి చేసుకోవాల్సినవి అవి. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం లేచిన, పడుకున్న, నడిచిన, మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయాల్లో ఉన్నా ప్రియులారా, ఆ సమయంలో, ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు ఏదో ఒక రోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు నిలబడ్డ స్థలంలో నువ్వు దేవుని వాక్యాన్ని గణపరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక స్థలంలో గణపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనం యథార్థంగా జీవిద్దాం. అందుకే నేను చెప్పాను, దేవుడంటే యథార్థత, దేవుడంటే నీతి, దేవుడంటే మాట తప్పని వాడు, దేవుడంటే ప్రియులారా దయా దాక్షిణ్యపుడు, కనికరమ కలిగినవాడు, కృపచూపిగా కలిగినవాడు. కనుక ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. అప్పుడు అలాగే ఉంటాడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడు చేసిన పనులే ఇక మారవు, ఇప్పుడు కూడా అంతవరకు ఉంటాయి ఆయన. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన ప్రణామం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి మీరే మాతో మాట్లాడారు ప్రభువా. ఓ సియోను కుమారి, నీ శృంగమును నేను
ఇనుప కడ్డీలుగాను, ఓ నీ డెక్కలను ఇత్తడివిగా నేను చేయబోతున్నా. నేను నిన్ను బలపరచబోతున్నాను. ఓ నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నేను పెంచబోతున్నాను. నీ ప్రభావమును నేను అధికం చేయబోతున్నాను అని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా నిజంగా మేము సంపూర్ణంగా నా ప్రభువా నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని హత్తుకొనొచ్చు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామనుడి సర్వశక్తి కలిగిన నామను ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడతాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.